పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి మొదట కృతజ్ఞతలు. ఆ తర్వాత ఈ సమయాన్ని నాకు అంకితం చేసిన దైవ సేవకులకు, సంఘ నాయకులకు, దేవుని బిడ్డలకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేరుగా దేవుని లేఖన ధ్యానంలోనికి మనం పరుగిడుదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం నేనే చదువుతాను. దయచేసి చూడండి, బైబిల్ గ్రంథం అందుబాటులో ఉన్నవారు. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉండునని చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధాత్మ దేవుడే మనకందరికి బోధకునిగా మన మధ్యలోనికి దిగివచ్చులాగున ప్రార్థన చేసుకుందాం. స్తుతి స్తోత్రములకు పాత్రుడవైన యేసు దైవమా, నీ పాదాలకు వందన. ఈ రవివారమున పునరుద్ధానపు దినమందున ఎందరో లోకములో సంచరిస్తూ తులతూగుచూ ఉండగా అల్పులము అయోగ్యులము మమ్ములను నీ సన్నిధానమునకు ఆకర్షించుకొని మనసారా నిన్ను కొనియాడే భాగ్యము మాకు కలగజేసినందుకు స్తోత్ర. అన్నోదకములను మాకు ప్రసాదించి అన్న వస్త్రాలతో ఆయురారోగ్యములతో నీ సన్నిధానమున మేము నిన్ను ఆరాధించే కృప మరొక్క మారు మాకు దయచేసినందుకు వందన. ప్రభువా, ఈ ఆరాధన ఆరంభం మొదలుకొని ఇప్పటి కనుక నీ కృప, నీ సన్నిధి, నీ సహాయము తోడుగా ఉంచే వందును బట్టి స్తోత్ర. మరొక్క మారు నీ పాదాల చింతకు వస్తూ ఉన్నాం. నీ దాసుడు, నీ పిల్లలు, మేమందరం నీ సన్నిధికి వస్తూ ఉన్నాం. నీ వాక్యాన్ని నీవే విరిచి మాకు పట్టించమని, నీ వాక్యము చేత మా మదిని, మనస్సును, బ్రతుకును సవరించి సంస్కరించి నీ ఎదుట మేము సిగ్గుపడనక్కరలేని పనివారిగా నిలబడినట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని, దాసుని శిలువ చాటు మరుగు చేసుకొని నీవే తలంపులు, ఆలోచనలు, సందేశములు అందించి మహిమ పొందమని, అడ్డగిస్తున్న వాక్య పరిచర్యను గ్రహింపును అడ్డగిస్తున్న ప్రరాత్రి అంధకార దురాత్మ శక్తులను ఈ ప్రాంతము నుండి ప్రభువైన యేసు నామమున తొలగిపోమని ఆజ్ఞాపిస్తూ ఈ వాక్కును స్వతంత్రించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మీకు అందించక ముందు ఒక చిన్న మాట చెప్తాను. నేను దేవుని వాక్యాన్ని ఏం పంచుకోవాలని ప్రార్థన చేస్తూ కొన్ని మన తలంపులు కూడా ఉంటాయి కదా. కొంచెం సింపుల్ మెసేజ్ ఇద్దాం, లేదా 20-30 నిమిషాల్లో మెసేజ్ ఇద్దామని నేను ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఈ మెసేజ్ చెప్పమన్నాడు. నేను అన్నాను, ప్రభువా, లెంతీ మెసేజ్ అంటే చాలా కొంచెం కఠినంగా ఉంటుంది, కొంచెం డీప్గా ఉంటుంది, అర్థం కావడం లేదా సమయం ఎక్కువ కొట్టచ్చు ప్రభు అంటే నేను చెప్పి తింటావా అన్నాడు. హల్లెలూయా. సేల్ ఎట్లుంటదంటే దున్నపోతుల మధ్య దూడ దచ్చినట్టు ఉంటుంది. నేను అట్లా అంటే మరి మహేష్ అన్న బాధపడి చెప్తాను. మహేష్ అన్న వాళ్ళ ఇంటి పేరు దూడనే కదా. ఓకే, దేవుణ్ణేమో చెప్పలేను అనలేను, కానీ దేవుని పిల్లలను కూడా చూసుకోవాలి. కాబట్టి ముందే చెప్తున్నా, ఒక 5-10 నిమిషాలు అటు ఇటు అయినా కొంచెం ఓపిక పట్టండి దయచేసి. తర్వాత మీరు కొట్టినా పర్లేదు, నేను పడతా. ఎందుకు? నీతి మంతులు కొట్టుట తైలాభిషేకం కాబట్టి మీరు కొట్టినా నేను పడతా. కొంత ఒక 5-10 నిమిషాలు అటు అయినా ఓపిక పట్టండి. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశములలో చాలా ప్రాముఖ్యమైన విషయము, సన్నివేశము లేదా వర్తమానం అనుకోండి. నేరుగా మనం వాక్యంలోకి వెళ్ళిపోతే యేసయ్య ఏమన్నాడు? ఒక ప్రమాణం చేస్తున్నాడు, ఒక వాగ్దానం చేస్తున్నాడు, ఒక భరోసాని ఇస్తున్నాడు. 2-3 నా నామమున ఏకీభవించిన వారి మధ్యలో నేను ఉంటానన్నా. దేవుడు మన మధ్యలో ఉంటానని వాగ్దానం చేశాడు. దేవుడు మన మధ్యలో ఉన్నాడు అనుకోండి, ఎలాంటి పరిస్థితులు ఉంటాయి మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. లోకంలో
ఈ శ్రీపాద కాలనీకి ఒక డిఎస్పిఓ, ఎస్పిఓ, సిఐ గారు వచ్చారనుకోండి, జనరల్గా విజిటింగ్ కొరకు వచ్చారు. అక్కడ ఒక తాగుబోతు కనబడతాడా? అక్కడ ఒక దొంగ కనబడతాడా? ఒక రౌడీ షీటర్ కనబడతాడా? ప్యాకాట్ ఆడేవారు కడతారా? ఏదైనా దురాక్రమణ చేసేవారు, దురాచారాలలో ఉన్నవారు, దుశ్చర్యలు చేసేవారు ఒక్కరు కూడా కనిపించరు కదా. సర్వ సృష్టికర్త అయిన యేసయ్య మన మధ్యలోకి వస్తే, సమాజం మధ్యలో ఉంటే, లోకంలోనికి దిగి వస్తే ఇవన్నీ ఉంటాయి. మరి ఓ రౌడీ షీటరు ఉండదు, మోసం చేసేవాడు ఉండదు, అబద్ధికుడు ఉండదు, దొంగ ఉండదు, పాపం చేసేవాడు ఉండదు. మరి పైపెచ్చు పెరుగుతుందా తగ్గుతుందా? ద్రోహములు, పాపములు, తప్పిదములు, నేరములు చేసే ఇష్యూ, రేటింగ్ ఇష్యూ, రేషియో మనం చూస్తే సంవత్సరానికి పెరుగుతుందా లేదండి? నా బాల్యంలో ఇంత లేదు, మీ బాల్యంలో అయితే అసలు కంటిగా కనబడదు కావచ్చు. కానీ ఎందుకు పెరుగుతుంది? మన దేవుడు మన మధ్యలో ఉంటే. ఈ విషయంలోనే, ఈ పాయింట్లోనే చాలా మంది నాస్తికులు తయారవుతున్నారని చెప్తున్నా, ఏథిస్ట్స్ తయారవుతున్నారు. ఈరోజు క్రైస్తవ కుటుంబాలలో కూడా యవ్వనస్తులు బయటపడకుండా నాస్తిక భావజాలంతో పెరుగుతున్నారు. అవునంటారా కాదంటారా? దేవుడుంటే ఇంత అరాచకం ఎందుకు జరుగుతుందని, దేవుడు మంచివాడు, గాడ్ ఈజ్ గుడ్ అని మీరు అంటారు, మంచిదే. మరి మంచివాడు ఉన్న చోటకి ఇవన్నీ ఉంటాయా? ఉండవు కదా. దేవుడు ఉంటే ఇలాంటి కార్యక్రమాలు భూమి మీద జరగవు, భక్తుల మధ్యలో అసలే జరగవు కదా. మరి ఎందుకు జరుగుతున్నాయి అంటే దేవుడు లేడు గనక అని వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని రూపొందించుకున్నారు, ప్రకటన చేస్తున్నారు, పెద్ద ఎత్తున పని చేస్తున్నారు. నా కుటుంబంలోనే మా మామగారు ఉంటాడు, ఒక ఆయన హైలీ ఎడ్యుకేటెడ్, కొంచెం హైలీ ఎడ్యుకేటెడ్ ఆయన నాస్తికుడు. అలా బిడ్డ పెళ్లి చేస్తే నన్ను విలువనే లేదు. హల్లెలూయా. ఎందుకు? నేను మతంలో ఉన్నా కదా, మతంలో ఉన్న మళ్ళీ ఈయనే క్యాండిడేట్ కాదు కాబట్టి నన్ను విలువలే. నాస్తికులు ఎక్కువగా పెరిగిపోతున్నారు ఈ పాయింట్ మీదనే. మరి దేవుడు సంఘంలో ఉన్నాడా? ఇద్దరు ముగ్గురు కూడున్న చోట దిగొస్తున్నాడా? చెప్పండి, దిగొస్తున్నాడా లేదా? దిగొస్తే ఇవన్నీ ఉంటాయి. మరి వాగ్దానం చేసిండు, యేసయ్య నమ్మదగిన వాడు, అవునని కాదను వాడు కాదు, భూమి ఆకాశములు గతించిన ఆయన మాట గతించదు. మరి ఆయన వస్తాడా రాడా? వచ్చినట్ట రానట్ట? ఉన్నట్ట లేనట్ట? అందుకే బైబిల్ ఎక్కువ చదవద్దన్న. ఏమైతే ఇట్లా పిసలేస్తుంది కదా. బైబిల్ ఎక్కువ డీప్గా చదివితే ఏమైతుంది? ఏం అర్థంగా. దేవుడు ఆయన చెప్పిన మాట తప్పగా నెరవేరుస్తాడు, మన మధ్యలోనికి వస్తాడు. ఆయన మన మధ్యలో ఉన్నా కూడా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో ఒక వివరణ ఇచ్చి నేను ముగిస్తాను. హల్లెలూయా. చూడండి, దేవుడు దేవుని పిల్లల మధ్యలోనికి రెండు రకాలుగా దిగి వస్తాడు. ఎన్ని రకాలుగా? రెండు రకాలుగా. రిక్తునిగా దిగి వస్తాడు, సర్వశక్తునిగా దిగి వస్తాడు. ఏమన్నాడు? రిక్తునిగా వస్తాడు, సర్వశక్తునిగా దిగి వస్తాడు. మీకు అర్థం కావడానికి మళ్ళీ అదే ఎగ్జాంపుల్ చెప్తా. సివిల్నెస్ లో పోలీసులు డిపార్ట్మెంట్ ఏం చేస్తారండి? దొంగలను పట్టడానికి ఏం చేస్తారు? సివిల్ డ్రెస్ లో వస్తారు. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి. ఏమన్నా ఉంటాయండి? వాళ్ళ దగ్గర రివాల్వర్లు ఉండదు, యూనిఫామ్ ఉండదు, స్టిక్ ఉండదు, ఏది ఉండదు. సింపుల్ గా సామాన్య మానవుల లెక్క మధ్యలోనికి వస్తారు. అలాగే దేవుడు కూడా అడపాదడపా నిన్ను తట్టడానికి, అడపాదడపా నిన్ను ముట్టడానికి, ఏదో అట్లా ఉపోసకు కథ
దగ్గరికి వస్తాడు కానీ శక్తితో నీ మధ్యలోనికి దేవుడు దిగిరా. హల్లెలూయా. అందుకే చాలా సార్లు మనం ఎంత ప్రయత్నం చేసినా మన బండి మనమే దొబ్బుకున్నట్టు ఉంటుంది. మన వాహనాన్ని మనమే నెట్టుకున్నట్టు ఉంటుంది తప్ప బండి ముందుకు పోతుందా? పోదు. ఎందుకు పోదు? దేవుడు లేడా మరి మన మధ్యలో? ఇద్దరు ముగ్గురు కాదు, మనం ఎంతమంది ఉన్నాం? చాలా మంది ఉన్నాం. ఇంతమంది ఆయన నామమున ఏకీభవిస్తే మన మధ్యలో వచ్చినట్ట రానట్ట? వచ్చాడు గనకనే కొంత ఊరట లభిస్తుంది, వస్తున్నాడు గనకనే కొంత మనకు ఆదరణ దొరుకుతుంది, వస్తుంది గనకనే పడ్డ చోట ఉండకుండా గాయాలు మాన్పుతున్నాయి. మన గాయాలు మానుతూ ముందుకు సాగుతున్న గాయాలు పూర్తిగా కట్టబడలేదు కానీ ఏదో కొద్ది కొద్దిగా గాయాలు మానుతూ మనం నడక కొనసాగిస్తున్నాం. కుంటి నడక నడుస్తున్నాం. కాలు ఉందా అంటే ఉంది, కానీ పూర్తిగా పనిచేయదు. ఉరకలేము, ఆగలేము. నడుస్తున్నాం అంటే నడుస్తున్నాం. దేవుడు సర్వశక్తునిగా దిగి రావాలి. ఈ సందర్భం ఎక్కడ ఉంటుందో పోయినాక చదవండి, చెప్తాను. నిర్గమాకాండం 3వ అధ్యాయములో దేవుడు మోషే దగ్గరకు దిగి వచ్చాడు. అదే నిర్గమాకాండం 19వ అధ్యాయంలో దేవుడు సీనాయి కొండ మీదకి వచ్చాడు. అదే కొండ, హోరేబు కొండన్న సీనాయి కొండన్న పర్యాయ పదాలు, ఒకటే కొండ. ఆ కొండ మీదకి మొదటిసారి వచ్చినప్పుడు ఏ కాలే, మేకలు కాలిపోలే, మోసే కాలిపోలే, కనీసం పొద కూడా కాలిపోలే. కాలిపోయిందండి పొద? కాలలే. కానీ నిర్గమాకాండం 19వ అధ్యాయంలో దేవుడు దిగి వచ్చినప్పుడట ఈ ఒక్క మాట చూద్దాం. నిర్గమాకాండము 19వ అధ్యాయము 18వ వచనం చదవండి ఒక్కసారి దయచేసి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమం వలె లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను. రాళ్ళ మీదికి, పర్వతం మీదికి దేవుడు వచ్చినప్పుడట రాళ్ళు కరిగి డస్ట్ అయిందంట. ఏమైందండి? పర్వతం పైభాగం పూర్తిగా అగ్నికి మిళితమై రాళ్ళు కరిగిపోయి బూడిదై ధూమమై డస్ట్ లెక్క మారి గాలికి కొట్టుకొని పోయిందట. మొదటిసారి వచ్చినప్పుడేమో ఆయన రిక్తునిగా వచ్చాడు, తన శక్తిని పక్కకు పెట్టొచ్చాడు. రెండవ మారు వచ్చినప్పుడేమో దేవుని శక్తిని, ఆయన బలాన్ని తోడ వెంట తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. దేవుని శక్తి మన మధ్యకు వచ్చినప్పుడు మనలో గాని, సంఘములో గాని, సమాజములో గాని పాపము, తప్పిదము, నేరము, దోషము, దుశ్చర్య అనేది ఏమాత్రము జరగకుండా ఉంటుంది. దేవుడు మన మధ్యలోనికి సర్వశక్తునిగా దిగి రావాలి. హల్లెలూయా. మోసే దగ్గరకు దేవుడు సర్వశక్తునిగా వస్తే పర్వతమేమో గాలిపోయింది కానీ ముసలాయనకి ఏం కాదు. హల్లెలూయా. ఏమైందండి? పర్వతం కాలిపోయే వేడుంటే మనిషి కాలిపోడా? కాలిపోలేదు. పర్వతం క్రిందున్న వాడికేమో భయం వేసి అరిచారు, మోసే దేవుడు నీతోనే మాట్లాడాలి, మాతో మాట్లాడొద్దు, మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాం, నువ్వు వింటే నువ్వేది చెప్పినా మేము వింటామని చెప్పారు ఆయనతో. మోసే కాలిపోలేదు. మోసే దగ్గరికి దేవుడు తన శక్తి అంతటిని కూడబెట్టుకొని దిగి వచ్చాడు. మనమందరము కూడా దేవుణ్ణి ఆరాధించినప్పుడు, ఏకీభవించి కూడినప్పుడు దేవుడు రిక్తునిగా దిగి రావడం సరిపోదు మనకు. ఎలా దిగి రావాలండి? దేవుడు సర్వశక్తునిగా దిగి రావాలి. తన శక్తి అంతటిని తోడ తీసుకొని రావాలి. అప్పుడు శత్రువులకు, మిత్రులకు అందరికీ భయమేస్తుంది. సంఘం అంటే రాజులు కూడా భయపడతారండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను మిడతలు తిన్నాడు, తేనెను తాగాడు. అడవి మనిషి అనుకోండి ఓ రకంగా. ఆయనను చూస్తే ఏ రోజు రాజు కూడా భయపడ్డాడు. ఎందుకు మరి?
ఆయనకేమో రాజ్యాంగం తెలుసా, హక్కులు తెలుసా, ఏం తెలుసని భయపడ్డారండి? ఆయన దగ్గర సర్వశక్తిమంతుడైన దేవుని శక్తి ఉంది కాబట్టి భయపడ్డారని చెప్తున్నారు. హల్లెలూయా. అలాగే దేవుడు మన యొద్దకు, మన మధ్యలోనికి, సంఘం మధ్యలోనికి సర్వశక్తిమంతునిగా దిగి రావాలి. ఎలా దిగి వస్తాడు? మరి ఒక చిన్న సూత్రం చెప్పి నేను ముగిస్తాను. దేవుడు సర్వశక్తునిగా మన మధ్యలోనికి ఎప్పుడు దిగి వస్తాడంటే, మన యేసయ్యకు ఒక పేరుంది, ఒక పద్ధతి ఉంది. ఏంటంటే మనందరికీ తెలుసు, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4, 5, 6, 7 వచనాల్లో యేసుక్రీస్తు నిన్న, నేడు, రేపు ఒకే రీతిగా ఉన్నాడు, యుగ యుగములు అలాగే ఉంటాడు. నిన్న ఏమై ఉన్నాడో ఈరోజు అదే అయి ఉన్నాడు, ఈరోజు ఏమై ఉన్నాడో రేపు కూడా అదే ఉంటాడు. నిన్న ఎవరి మధ్యలో ఆయన శక్తిగా దిగి వచ్చాడో ఈ రోజు కూడా వారి మధ్యలోనే శక్తిని తీసుకొని వస్తాడు. ఈ రోజు ఏ శక్తితో దేవుడు దిగి వస్తాడో రేపు కూడా వారి మధ్యలోనికి దేవుని శక్తిని తీసుకొని వస్తాడు. దేవుడు ఎవరి మధ్యలోనికి శక్తితో దిగి వస్తాడో ఒక్క మాట చూపించి నేను ముందుకు సాగిపోతాను. నిర్గమాకాండము 25వ అధ్యాయము 22వ వచనం చదవండి. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి, శాసనములు గల మందసం మీద నుండి, 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పాను. ఎవరి మధ్య ఉన్నాడట దేవుడు? కెరూబుల మధ్యలో ఆయన నివసిస్తున్నాడు. ఆయన శక్తి అంతా కెరూబుల మధ్యలో ఆయన ప్రవహింపజేస్తూ ఉన్నాడు. డైరెక్ట్ గా చెప్తున్నాను, మనము కెరూబులం కావాలి అనుకుంటున్నాడు దేవుడు. ఏం కావాలి? కెరూబులం కావాలి. కెరూబులం అంటే మనం రెక్కలు కట్టుకొని మనం పైకి ఎగరాల్సిన అవసరం లేదు. దానికి యౌగికార్థం ఉంది, అంతరార్థం ఉంది. అది చెప్పి ముగిస్తాం. దేవుడు ప్రతి మనిషిని, ప్రతి భక్తుణ్ణి ఒక కెరూబు కావాలని కోరుకుంటున్నాడు. ఇంకో విచిత్రమైన మాట, ప్రత్యక్ష గుడారం అంటే దేవుని మందిరం. దేవుని మందిరం అంతా ఆవరణము తెరలతో కట్టబడి ఉంటుంది. ఇది నిర్గమాకాండం 26వ అధ్యాయంలో రాయబడింది. పోయినాక చదవండి. తెరలతో కట్టబడి ఉంటే ఆ తెరల మీద ఏం లిఖించి ఉండాలి, ఏం చిత్రీకరించి ఉండాలని దేవుడు చెప్పాడంటే కెరూబుల ముఖములు ఉండాలి. ఏముండాలి? మనం చర్చిలోనికి ఎంట్రెన్స్ అవుతున్నప్పుడు మనం ఏం పెడతాం? జనరల్ గా సిలువను పెట్టుకుంటాం, అవునా? ఇంటి ముందు మనం సిలువను పెట్టుకుంటాం. కానీ ప్రత్యక్ష గుడారం ముందు ఏముండాలి? చుట్టూ కెరూబుల యొక్క నగిషి పని ఉండాలి. కెరూబులను చూస్తూనే మనం టెంపుల్లోనికి, మందిరంలోనికి, చర్చిలోనికి, ప్రత్యక్ష గుడారంలోనికి పోవాలి. సరే, అక్కడితో పోయిందా అంటే కాదు. మళ్ళీ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తే పరిశుద్ధ స్థలంలో తెర మీద కూడా కెరూబు చిత్రమే ఉంటుంది. అది దాటిన తర్వాత అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తే అక్కడ కూడా కెరూబుల మీదనే మందసం ఉంది. ప్రతి చోట ఏం కనబడుతుంది మనకు? ఈ కెరూబుల లొల్లేంది? నేను అడిగిన దేవుణ్ణి, ఆ 26వ అధ్యాయం చదివితే మొత్తం కెరూబుల వర్ణనే ఉంటది. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం మొత్తం కెరూబుల గురించే మాట్లాడతాడు దేవుడు. అసలు ఈ కెరూబులతో మాకెందుకు అవసరం ఏముంది అంటే, కెరూబుగా నీవు మారేటప్పుడు పడిపోయిన కెరూబు వలె మారే అవకాశం ఎంతైనా ఉంది గనుక కెరూబులను గూర్చి మీరు తెలుసుకోవాలని నేను రాశాను అన్నాడు దేవుడు. కెరూబులకు చాలా లక్షణాలు ఉన్నాయి. అది ఒక సెషన్ లో కాదు, కంప్లీట్ అవ్వదు. ఒక్కటే ముక్క చెప్పి నేను ముగిస్తాను. కెరూబులం కావాలంటే మనకు కావలసిన, ఉండవలసిన ప్రథమ లక్షణం ఏంటో ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇదంతా ఎందుకు చెప్పానండి? ఏమైనా అర్థమైందా? బూడిదలో వచ్చిన పన్నీరైంది. ఏమర్థమైంది చెప్పండి?
నువ్వు చెప్పిందే నాకు అర్థమైంది అనకండి దయచేసి, దండం పెట్టి. ఏమర్థమైంది? 2-3 కూడి నా నామమున ఏకీభవించిన వారి మధ్యలో నేను ఉంటానని ప్రమాణం చేశాడు దేవుడు. ఆ మాట ఆయన నెరవేర్చుకోవాలంటే ఆయన కెరూబుల మధ్యలోనికే సర్వశక్తిమంతునిగా దిగి వస్తాడు అని చెప్తున్నాడు. ఈ విషయం ఎక్కడ రాయబడిందంటే నిర్గమాకాండం 40వ అధ్యాయంలో మందిరం పూర్తయిన తర్వాత కరుణాపీఠం మీదికి, మందసం మీదికి, కెరూబుల మీదికి దేవుడు పరలోకము నుండి శక్తిని విడుదల చేసినప్పుడు ఆ మందిరంలో ఎవరు ఉండలేకపోయారట. ఈవెన్ మోసే కూడా ఉండలేకపోయాడు అందులో. అంత శక్తితో దేవుడు కెరూబుల మీదికి దిగి వచ్చాడు. మన మధ్యలో దేవుడు కనుక శక్తితో వస్తే, నేను చెప్తున్నానండి, మన సంఘాన్ని ఏ మాంత్రికుడు ముట్టలేడు, ఏ శత్రువు ముట్టలేడు, ఏ రాజకీయ నాయకుడు టచ్ చేయలేడు, ఏ దురాత్మలు కూడా మనం టచ్ చేయలేడు. రోగము, మరణము కూడా నిన్ను అడిగే నీ దగ్గరికి రావాలి. హల్లెలూయా. మోషేకు దేవుడు ముందు సిద్ధపరిచాడు. నువ్వు ఎక్కడ చచ్చిపోవాలని చెప్పిండు? తెలియదు. మనం ఎక్కడ చచ్చిపోతాం మనకే తెలియదు అంత. మనం అవునా? మోస ఎక్కడ చచ్చిపోయాడా? కొండెక్కు, కొండ మీద నీ ప్రాణం తీసుకుంటాను దేవుడు. మనకు అట్లా చెప్తాడు అండి. నేను అడిగిన, ఇంకా చెప్పలేదు దేవుడు నాకు. నేను అడిగిన, నేను ఎట్లా చచ్చిపోతా చెప్పు ప్రభు అని అడిగిన. కానీ ఒక నిబంధన అయితే చేసుకున్నా, నేను వాక్యం చెప్పేటప్పుడే చచ్చిపోవాలి ప్రభు అని ప్రార్థన చేసుకున్నా. లోకంలో ఉన్నప్పుడు నా ప్రాణం తీసుకో, నీ సేవ చేసుకుండగానే నేను కన్ను మూయాలని అడిగాను. అలాగునా దేవుడు మన మధ్యలోనికి వచ్చినప్పుడు మనకున్న శక్తి మామూలుగా ఉండదండి. అలా దేవుడు దిగి రావాలంటే మనం ఒక కెరూబుము కావాలి. హల్లెలూయా. కెరూబు గురించి ఒక మాట చెప్పి నిజంగా ముగిస్తాను. కెరూబుకు 6 రెక్కలు ఉంటాయి. ఎన్ని రెక్కలండి? 6 రెక్కలు ఉంటాయి. ఈ 6 రెక్కలలో 2 రెక్కలు టోటల్ గా దేవునికి సమర్పించుకుంటాయి, దేవుణ్ణి మోస్తాయి. ఆ రెక్కలతో ఇంకేం పని చేయి. ఆ 2 రెక్కలు దేవునికి అంకితం. దేవుని మందసాన్ని రాత్రి పగలు మోయడమే ఆ రెక్కల పని. హల్లెలూయా. అంటే ఇప్పుడు దైవజనులు మహేష్ అన్న గారు చెప్పినట్టు నెలకు 1 రోజు కూడా మనం రాలేదనుకో, మనం కెరూబులం అవుతామా, ఖరాబ్ అవుతామా? చెప్పలేనండి. నా ఆశ అయితే మనం అందరం ఏం కావాలి? కెరూబులం కావాలి. కెరూబులం కావాలంటే మనకున్న సమయాలు ఏవైతున్నాయో ప్రతిరోజు కొంత సమయాన్ని పెట్టుకొని, అది ఎవ్వరికి వద్దు. నేను చెప్తున్నా, భార్యకు, భర్తకు, అన్నదమ్ములకు, మిత్రులకు, ఉద్యోగానికి, ఎవరికి అంత సమయాన్ని 6 అయినా 106 మనం ఆ సమయం దేవునికే ఇవ్వాలి. ఏమన్నా కానీ నేను ఈ సందర్భంలో మాట చెప్తాను. నేను హుజరాబాద్ లో సేవ చేస్తున్నప్పుడు నా భార్యకు, పాస్టరమ్మ గారికి విపరీతమైన జ్వరం, ఒళ్ళు నొప్పులు, పాపం లేవలేని పరిస్థితి. నేను ఉదయం 4 గంటలకు లేచి వెళ్తే మళ్ళీ ఆదివారం నైట్ 10 వరకు వస్తాను. ఉద్యోగం 7 రోజులు, 6 రోజులు ఉద్యోగం చేయాలి, 7వ రోజు పోవాలి. పాపం టైం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. సరే, కనీసం ఆరోగ్యం మంచిగా లేనప్పుడు ఏం చేయాలి? ఉండాలన్నా వద్దా? ఆ రోజు నేను ప్రార్థన చేసిన, మంచి భర్తను కూడా రాలేకపోయిన ప్రభు. కానీ ఆ ఉదయం 4 గంటలు నేను లేచి బయలుదేరి వెళ్తున్నప్పుడు విపరీతమైన జ్వరం, ఆమె షవరింగ్ వస్తుంది, వణుకుతుంది. ప్రార్థన చేసి, ఏడ్చి ప్రార్థన చేసి ఆమెను దేవునికి అప్పగించి సేవకు పోయాను. ఆమె చాలాసార్లు అంటది, నేను పర్సనల్గా అడగండి, నేను ఒక పుస్తకం అయి పుట్టినా మంచిగా ఉన్నా అనుకుంటున్నాను. హల్లెలూయా. ఏమంటది అంటే పుస్తకం పిచ్చోని నేను. దేవుని టైం దేవునికే ఇవ్వాలని చెప్తున్నా. ఏమన్నా కానీ ఏం కాదు, దేవుడు తలుచుకుంటే ఏదైనా మన కొరకు మంచి చేస్తాడు. దేవుని సమయాన్ని దేవునికి మొదటి విషయం. రెండవ విషయము, ఇంకా 4 రెక్కలు ఉంటాయి కదా, ఆ 4 రెక్కలతో 2 రెక్కలను ముఖాలు కప్పుకుంటాయి, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకుంటాయి. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటాయి.
ముఖాన్ని ఎందుకు కప్పుకుంటాయంటే, దేవుని ఎదుట మనము ఎంత మంచి వారమైనా, ఎంత సేవ చేసినా ఆయనకు ముఖము చూపించే నీతిమంతులము కాము అనే భావన. హల్లెలూయా. కెరూబులలో పాపం ఉందా అండి? అసలు లోపం ఉంటది కానీ పాపం లేదు. పాప నియమం అనేదే లేదు కెరూబులలో. అయినా అవి ఏం చేస్తాయంటే, రెండు చేతులతో ముఖాన్ని ఎప్పటి కప్పుకొని ఉంటాయి. దేవుని ఎదుట మనము ఎంత భక్తి చేసినా, ఎంత త్యాగము చేసినా, ఎంత మనము సమర్పించుకున్నా, దేవుని నీతి ఎదుట మనము అయోగ్యులమే. ఈ నీతికంతటికి కారణము దేవుడే అని అవి ఒప్పుకుంటున్నాయి. ఆ కెరూబులలో ఆ కెరూబు లక్షణాన్ని సంతరించుకున్నవాడు దావీదు. అందుకే 4వ కీర్తనలో ఏమంటాడంటే, నా నీతికి ఆధారమగు యెహోవా నీకు స్తోత్రం అంటాడు. ఆయన నీతికి ఎవరు ఆధారమట? దేవుడే. మనం ఎంతైనా ఈ లక్షణం పోగొట్టుకోద్దండి. ఈ లక్షణం పోగొట్టుకున్నందుకే ప్రథమ కెరూబు శైతానుగా మారాడు, దురాత్మగా మారాడు, దయ్యముగా మారాడు అని చెప్తాడు. ఈ లక్షణం మనం ఎన్నటికీ మిస్ కావద్దు. ఏం లక్షణం అండి? టైం చూస్తున్నారా? ఏం లక్షణం చెప్పండి, చెప్తా వదిలిపెడతా. అయ్యో ఏసయ్యా, ఇంత గట్టిగా అరిసిన కదండి, నా అరుపు కన్నా విలువ లేదా? ఆకలేసి అరుతాను అని అనుకుండ్రి. కెరూబుగా కెరూబులు 2 రెక్కలను ముఖాన్ని కప్పుకుంటున్నాయి. ఎందుకంటే రాత్రి పగలు దేవుని సేవ చేస్తున్నాయి. అయినా నీ నీతికి మేము యోగ్యులము గాని, ఈ సేవ చేయడానికి మేము, ఈ భక్తి చేయడానికి మేము ఎంత మాత్రము యోగ్యులము గాని, నీ కృపను బట్టే మేము చేస్తున్నామనే భావన మనకు అతికి ఉండాలి, మన హృదయానికి అంటి ఉండాలి మరణించేలా. ఇంకొక విషయం చెప్పి ముగిస్తా. హల్లెలూయా. 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయి అన్నాను కదా. ఆ రెక్కలకు వెలుపల లోపల నిండా కన్నులే ఉంటాయి. ఏముంటాయండి? కన్నులు ఉంటాయి. ఆ కన్నులతో కాళ్ళను కప్పుకోవడం అంటే అర్థం ఏంటంటే, అతి సమీపంగా మన దోషాలను మనము చూచుకొనుటలో జాగ్రత్త పడడము. మనం ఎవరి తప్పులో చూస్తామండి? ఫస్ట్ భార్య భర్తల మధ్య గొడవైంది, మనల్ని వెలిసేది, పోయినాం. ఇప్పుడు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారా, ఎవరి తప్పులు చెప్పుకుంటారా? చెప్పరేంటండి? అన్నా నీకు తెలియదు, నేను కాబట్టి దీంతోనే ఈడ్చుకొస్తాను, కాపురం చేస్తాను. వేరేటోడైతే అవునా? ఈవిడేమంటారు? అన్న ఈ నలమొక పొంతు నేను గడుపుతాను కానీ క్షమించండి, నీకు సరదా కొరకు చెప్పానట్లా, గడుపుతున్నాను కానీ ఎవరు వేరే అయితే వీని పిల్లల్ని వీని వదిలిపెట్టి వెళ్తురన్నాను. ఎవరి తప్పు వాళ్ళు ఒప్పుకుంటారా? చూసుకుంటారా? అసలు కెరూబు కన్నులతో నింపబడిన ఆ రెక్కలను ఆ పాదముల మీదనే ఎందుకు మోపుకుని ఎల్లప్పుడు ఉంటదంటే, ఎంత చిన్న రవ్వంత పొరపాటు దగ్గర నుండే చూసుకోవడానికి ఆల్వేస్ కప్పుకొని ఉంటదన్నమాట. ఏ పొరపాటైనా మనం చాలా దగ్గర నుండి మనల్ని ఎక్కువ విమర్శించుకోవాలి. అందుకే ప్రసంగరత్న అని పేరు చెప్పబడ్డ చార్లెస్ ఫిన్నీ గారు ఒక మాట అంటాడు, మిత్రుల కంటే మనకు శత్రువులే ఎక్కువ మేలు చేస్తారని. ఏమన్నాడండి? మిత్రుల కంటే శత్రువు. మన పగవాడు మనల్ని ఏం చూస్తాడు చెప్పండి? నిన్న వేసుకొచ్చిన డ్రెస్ ఇవాళ వేసుకొచ్చినాం అనుకో, ఏమంటాడు? చూసినావా ఆ ఇల్లు కసంది, అటు రోజు అదే డ్రెస్ లేకుడు కానీ పోకడు ఎక్కువ అంటాడు. అవునా? రోజు డ్రెస్ వేసుకొచ్చినాం అనుకో, చూసినావా అన్న ఆడు ఉన్న డ్రెస్ నిన్న వేసిన డ్రెస్ ఇవ్వాలా, వేయడు, వానికి ఎంత పోకడకు నాకున్నదని చూపించుకుంటాడు. శత్రువు ఏం చేస్తాడు? లోపము లేకపోయినా మన లోపాన్ని వెతికి చూపిస్తాడు. భక్తునికి నిజంగా శత్రువులు ఎక్కువ ఉండడమే
మేలు. ఎందుకో తెలుసా? మన లోపాలు మనకు ఎక్కువగా తెలుస్తాయి. వాడికి అవకాశం ఇవ్వకపోతే మనమే చూసుకోవాలి మన హృదయాన్ని. మాటతో తప్పానా, చూపుతో తప్పానా, నడకతో తప్పానా, ఎక్కడ నేను తప్పిపోయాను అని మనం ప్రతిరోజు ప్రతి క్షణం చూసుకోవాలి. అది కెరూబు యొక్క లక్షణము అని చెప్తుంది. మెట్టుకు ఈ 3 లక్షణాలు చాలు. ఈ 3 లక్షణాల కొరకు మనం ఏం చేయాలండి? నేనైతే ఈ 3 లక్షణాల కొరకు ఉపవాసం ఉన్నాను. హల్లెలూయా. మీరు ఉంటారా? మనం దేని కొరకు ఉంటాం ఉపవాసం? చెప్పనండి. ఉపవాసం దేని కొరకు ఉంటాం మనం? మన అవసరాల కొరకు, అక్కర్ల కొరకు, పెళ్లిళ్ళ కొరకు, పేరంటాల కొరకు, అప్పుల కొరకు, తిప్పల కొరకు. ఎవరైనా అన్యాయంగా తిరిగితే దాని చేతులు పడిపోను అందుకు కదా. కానీ మనం ఉపవాసం ఉండాల్సింది దేని కొరకంటే నువ్వు నేను ఒక కెరూబుగా మార్చబడాలి. హల్లెలూయా. ఒక కెరూబు పడిపోయి ప్రపంచాన్ని తలక్రిందులుగా చేశాడు. 1000 కెరూబులు, లక్షల కెరూబులు దేవుని కొరకు తయారై వాణ్ణి ఓడించగలిగినట్టుగా నువ్వు నేను ఉండాలి. అది దేవుని కోరిక అని చెప్తున్నా. సంఘము కెరూబుల మందగా మార్చబడాలి. దేవుని పిల్లలందరూ కెరూబుల సమూహముగా మార్చబడాలి. అప్పుడు కెరూబు అనబడుతున్న అపవాది సిగ్గుపడతాడని చెప్తున్న దేవుని ఎదుట. ఓడిపోయాడని వాడు ఒప్పుకోక తప్పదు. కాబట్టి మనం అందరం ఏమవుదామండి? కెరూబులం అవుదాం. అప్పుడు దేవుని శక్తి మన మధ్యలోనికి దిగి వస్తుంది. ఆయన చెప్పిన ప్రమాణం, ఆయన చేసిన వాగ్దానం 100% మన మధ్యలో నెరవేరుతుంది. కాబట్టి మనం కెరూబులుగా మారడానికి ప్రార్థన చేసుకుందాం. మొదటిది ఈయనే గుర్తులేదు, ఉపాసన ఉంటుంది. నిరంతరం దేవుని సేవ చేయాలి. దేవునికి 1 గంట టైం ఇస్తాను మొక్కుకున్నాం అనుకో, ఆ టైము ఎవ్వరు ఏమైనా లేవు. ఆ ప్రార్థన టైము, ఆ బైబిల్ ధ్యానము, దేవుని మందిరానికి వచ్చే సమయం ఎవ్వరికి ఇవ్వదు, దేవునికే ఇవ్వాలి. రెండవది, మనం ఎంత నీతిగా ప్రవర్తించినా దేవుని ఎదుట మనము నీతిమంతులము కాము అని ఒప్పుకునే మనసు సంపాదించుకోవాలి, కాపాడుకోవాలి. మూడవది ఏమన్నాను? మన కాళ్ళని మనం చాలా పరిశీలించుకోవాలి. పక్కోళ్ళ కాళ్ళు కాదు. మనం ఏమైనా ఎక్కువ ఎవరు చూస్తాం? పక్కోళ్ళే. తిన్నారో ఉన్నారో ఇలా వెళ్ళేదే పక్కోళ్ళది. అసలు ఉన్నారంటావా? ఉన్నా నీకే బాధ, లేకుండా మనకి ఇంకోళ్ళకి అవసరం లేదని అంత టైం ఇక్కడ చెప్పండి. మనలను మనమే పరీక్షించుకోవాలి. హల్లెలూయా. అలా పరీక్షించుకుంటే నిన్ను దేవుడు తప్పక ఒక కెరూబుగా మారుస్తాడు. దేవుడు అలాగ మనలను మార్చి ఆయన మహిమ తెచ్చుకొనుగాక. ఆమె ప్రార్థన చేస్తున్నా. పావనుడా, పరమాత్ముడా, పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నా. నీ మనస్సులో ఉన్న భారమును, బాధ్యతను నీ పిల్లలకు మరియు నీ దాసులు మరొకసారి జ్ఞప్తికి తెచ్చుకోవడానికి నీ అనంత కృపనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. నీ కృప మా మధ్యలో మెండుగా కుమ్మరింపబడును గాక. ప్రతి ఒక్కరి హృదయాలలో నీ వాక్యము లోతుగా నాటబడును గాక. ప్రతి ఒక్కరు కెరూబుగా మార్చబడుదురు గాక. సంఘమంతా ఈ విషయం కొరకై ఉపవాస దీక్ష పూనుకొందురు గాక. నీవే శ్రీకారము చుట్టమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ ప్రభువా, నీవు నడుము బిగించి సంఘం మధ్యలోనికి దిగిరమ్మని ప్రార్థన చేస్తున్నాను. సర్వశక్తునిగా దిగి వచ్చినందుకు స్తోత్రాలు, సంచారం చేస్తున్నందుకు వందనాలు. బలహీనులు బలవంతులగుదురుగాక, బలహీనులు శక్తివంతులగుదురుగాక. నీ శక్తిని భూతలమంతా నింపుదురుగాక. అట్టి కృప మాకందరికి దయచేసి మహిమ పొందమని నిన్ను స్తుతిస్తూ నీ చేతులకు అప్పగిస్తూ యేసు పుణ్యనామమున ప్రార్థించి మురళి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మాట ప్రార్థన చేసుకుని చివరి ఆశీర్వాదాలకు
పేటెంట్స్ కేక్ కటింగ్స్ ఉన్నాయి, రేపు గమనించాలని ప్రార్థన చేస్తాం. మహోన్నతుడైన తండ్రి, నిజ దేవుడా, మహాగణుడా, నిజ రక్షకుడు అయిన తండ్రి, నీ పాదన ప్రభావానికి స్తోత్రాలు. నీ దాసుని ముఖాక్రమంలో నుంచి ప్రభావం మీరు మాట్లాడుతుంది మాట్లాడండి. నిన్ను స్తుతిస్తూ గణపరుస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. నీ విలువైన మాటలు ప్రభావం ఉదయాంతరంగా మీరు కృప చూపమని స్వామి నీకే వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ నిన్న మాటల ప్రభావం తండ్రి మమ్మల్ని మోసం చేసుకోకూడదు. ఈ మాటలు మా హృదయంలో పలకల మీద రాసుకుని అయామని నీ కొరకు పెట్టుకోబడి గొప్ప అనేక భాగ్యం నీ ద్వారా మా అందరికి అనుగ్రహింపచేయాలని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన ప్రియ కుమారుడు యేసు క్రీస్తు